హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బొబ్బరి చిక్కుళ్ళు కూర ఎలా చేయాలో చూసేద్దాము. దానికోసం మనకి కావాల్సినవి ఏంటంటే బొబ్బరి చిక్కుళ్ళు ఒక కప్పు ఇలా నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక కప్పు బొబ్బరి చిక్కుళ్ళకి ఒక కప్పు నేను టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి నేను రెడ్ చిల్లీస్ని అండ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో దాంట్లోకి మనకి 2 టేబుల్ స్పూన్స్ కారము అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్ కావాలంటే వేసుకోండి. ఇంకా గరం మసాలా అండ్ పసుపు, కరివేపాకులు అండ్ ఫైనల్లీ కొత్తిమీర. సో ఇవన్నీ తీసుకుని ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్కి ముందుగా ఏం చేయాలి అంటే ముందుగా బొబ్బరి చిక్కుళ్ళని తీసుకుని ఇలాగ కొంతసేపు ఉడికించాలి, పచ్చివాసన అనేది పోతుంది. సో దాని తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ఆనియన్స్ని అండ్ చిల్లీస్ని వేయించేద్దాము. సో కొంచెం వీటిని మగ్గనివ్వాలి. మగ్గించిన వెంటనే మనం ఇందులో టమాటా ముక్కలను కూడా వేసి మగ్గించాలి. సో కొంచెం బాగా మగ్గిన తర్వాత అంటే ఒక జస్ట్ 1 మినిట్ లిడ్ పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. మగ్గితే మనకి ఆ టమాటా జ్యూసీ అనేది ఫామ్ అవుతుంది. చూసారా, మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న ఏదైతే బొబ్బరి చిక్కుళ్ళు ఉన్నాయో సో వాటిని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి బొబ్బరి చిక్కుడులో వచ్చేసి ఫైబర్ కంటెంట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది ఫైబర్ కంటెంట్. సో దీంట్లో మనం ముందుగా చెప్పుకున్న పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ కారాన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాము. సాల్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. ఫైనల్లీ గరం మసాలా అండ్ కర్రీ లీవ్స్ కూడా మనం ఇందులో వేసేసుకుందాము. గరం మసాలా మీకు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి, లేదంటే అసలు వేయనవసరం ఏమీ లేదు. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే దాన్ని స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మొత్తం అన్నిటిని కలిపి ఒకసారి మళ్ళీ మనం వేయించేద్దాము. చాలా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ బొబ్బరి చిక్కుళ్ళు అనేది, కానీ ఇష్టంగా తినరు, కానీ మంచి ఫైబర్ కంటెంట్. సో మ్యాక్సిమం వీక్లో వన్స్ అయినా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాము, కొంచెం అన్నీ కలిపి మగ్గించుకోవడానికి. ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేసేయండి. మనకి యమ్మీ యమ్మీ కర్రీ అనేది మనకి చాలా తొందరగా రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా కర్రీ దగ్గర పడుతుందనగా మనకి తీసుకున్న ఫైనల్ ఇంగ్రీడియంట్ కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి బాగా మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి జస్ట్ ఒక 1 మినిట్ కొంచెం కర్రీ దగ్గర అయ్యేంత వరకు కొంచెం సిమ్లో పెట్టేద్దాము. ఎస్, మన యమ్మీ యమ్మీ ఫైబర్ కంటెంట్ బొబ్బరి చిక్కుళ్ళ కూర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.